హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ లెవెల్ 2 3, 4, 5 తరగతులకు నేటి కథ ఒక్కసారి చెప్పుకుందామా? నీకు నువ్వు. వెల్గొండ గ్రామంలో నివసించే ఓ రైతు పేరు పోచయ్య. పోచయ్యకు రమేష్, సురేష్లు అనే 2 కుమారులు. రమేష్కు సురేష్ అంటే చాలా ప్రేమ. వీరిద్దరి ప్రేమను రమేష్ మిత్రుడైన అజయ్ ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాడు. రమేష్ ప్రతిరోజు తన ఆహారంలో కొంత తమ్మునికి ప్రేమతో ఇచ్చేవాడు. తాను ఆహారం తినడం తగ్గించడం వల్ల శరీరం బలహీనమవ్వడం ప్రారంభమైంది. ఓ రోజు రమేష్కు జ్వరం వచ్చింది. ఆ రోజు వాళ్ళ అమ్మ సుశీల పండ్లు మాత్రమే రమేష్కు పెట్టించింది. యథావిధిగా సురేష్కు భోజనం ఇచ్చింది. సురేష్ తన భోజనాన్ని ముగించినా ఆకలి చల్లారలేదు. అమితమైన ప్రేమతో రమేష్ వెంటనే తన దగ్గర ఉన్న పండ్లను ఇచ్చాడు. తాను ఆహారం తీసుకోలేదు. తాను నీరసంగా ఉన్న సాయంత్రం పాఠశాలలో నిర్వహించే తనకెంతో ఇష్టమైన పరుగు పందెంలో పాల్గొనడానికి వెళ్ళాడు. పరిగెత్తడం ప్రారంభించాడు. కొంత దూరం పరిగెత్తగానే కింద పడ్డాడు. మిత్రుడు అజయ్ వెంటనే వెళ్ళి పక్కకు తీసుకొచ్చాడు. రమేష్, సురేష్ల విషయం ఉపాధ్యాయునికి చెప్పాడు. అసలు విషయాన్ని తెలుసుకున్న ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. రమేష్, నీవు తమ్మునితో సహా ఎవ్వరికైనా ఆకలిని తీర్చవచ్చు, సహాయ సహకారాలు అందించవచ్చు. నువ్వు చేస్తున్న పని పూర్తిగా సరైనది కాదు. మనం ధర్మాన్ని పాటించాలంటే మనం జీవించి ఉండాలి కదా అని ఉపాధ్యాయుడు చెప్పాడు. రమేష్లో ఆలోచనలు మొదలయ్యాయి. తన మిత్రుడు తనకు మేలు చేశాడు. తనను తాను మర్చిపోవడం క్షేమం కాదని అనుకున్నాడు. అప్పటి నుండి ఇతరుల గురించి ఆలోచిస్తూ తన కోసము ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ కథలోని సారాంశం ఏంటంటే, ఎదుటివారికి సహాయం చేయాలంటే మొదటగా మనం బలంగా, ఆరోగ్యంగా ఉండాలనేది ఈ కథ సారాంశం.